మిరాయి మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఆ గ్రాఫిక్స్ పరంగా కానివ్వచ్చు మెయిన్గా చెప్పుకుంటే, అండ్ ఆ విజువల్స్ కానీ అదంతా బాగుంది. తక్కువ బడ్జెట్లోనే ఆ గ్రాఫిక్స్ అదంతా అంటే టాప్ ది నాచ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ మన తేజ సజ్జా గారికి హనుమాన్ ఫిలిం తర్వాత ఈ ఫిలిము చాలా మంచి ప్లస్ ఫిలిము అవుతుంది. అండ్ పాజిటివ్ టాక్ కూడా వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. సో ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, మనకు తెలిసిందే, మన ట్రైలర్ చూసినమే 9 గ్రంథాలకు సంబంధించిన ఒక బుక్స్. సో ఆ బుక్స్ చెడు వాళ్ళ చేతులకు పడకుండా ఉంచడానికి ప్రయత్నిస్తారు. సో అక్కడ మన తేజ సజ్జా గారు హీరోగా మనకి ఫిలిం లో కనిపిస్తారు. సో అది కాపాడడానికి మన తేజ సజ్జా గారు అండ్ లాక్కోవడానికి బ్లాక్ స్క్వాడ్ అనే మన మంచు మనోజ్ గారు. సో ఆ తర్వాత ఏమైంది ఏందనేది అండ్ మిరాయి అంటే ఏంటిది అనేది కూడా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. అండ్ ట్రైలర్ లో కనిపించిన మెయిన్ గా మనకు ఒక ఆ గరుడ పక్షి ఉంది చూడండి, అది ఒక మనకు ఇంటర్వెల్ పోర్షన్ చూస్తాము. అది మనకు బిఫోర్ చూస్తామా ఇంటర్వెల్ పోర్షన్, లేకపోతే ఆఫ్టర్ ది ఇంటర్వెల్ పోర్షన్ చూస్తాం అనేది మీకే వదిలేస్తుంది. ఎందుకంటే అది నేను చెప్పదలుచుకోలేను, రివీల్ చేయదలుచుకోలేను. కానీ ఆ సీక్వెన్స్ మాత్రం, ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ లో లైక్ బిగినింగ్ పొజిషన్ లో కొంచెం ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెట్టడానికి ట్రై చేస్తారు. అది ఓకే అన్నట్టు అనిపించింది. అది మెయిన్ గా చెప్పుకుంటే క్లైమాక్స్ పోర్షన్ కానివచ్చు అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పరంగా చూసుకున్నా కూడా బాగానే ఉంది. ఇంకా ఈ మూవీలో నచ్చని పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే లైక్ కామెడీ వేరియేషన్ కొంచెం ట్రై చేస్తారు, అది జస్ట్ యావరేజ్ అనిపించింది. అవి కొన్ని సీన్స్ ఉంటే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక మెయిన్ గా పాజిటివ్ క్యారెక్టర్ లో మనం మాట్లాడుకుంటే చాలా మంచి నాకు నచ్చిన క్యారెక్టర్ లో మాట్లాడుకుంటే శ్రేయ గారి క్యారెక్టర్ భయ చాలా బాగా అనిపించింది ఈ ఫిలిం లో. మరి నెగిటివ్ రోల్ గా చేసిన మన మంచు మనోజ్ గారి క్యారెక్టర్ గురించి చూసుకున్నట్టయితే అక్కడ చాలా ఈక్వలెంట్ గా అండ్ చాలా టాప్ లని చూపెట్టిలో మన అన్నని. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. అన్నకి ఇది ఒక ప్లస్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా కానివచ్చు, పర్ఫార్మెన్స్ పరంగా కానివచ్చు, ఆ క్యారెక్టర్కి తను సూటబులే అన్నట్టు నా వరకు అయితే చెప్పుకుంటే అలా అనిపించింది తన క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే. మెయిన్గా మన జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ అంతే, ఇంకెక్కువ కూడా మూవీ గురించి నేను ఎక్కువ ఏది చెప్పదలుచుకోలేను. సాంగ్స్ పరంగా మీకు తెలిసే ఉంటుంది, సాంగ్స్ వినే ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ మనకు ట్రైలర్లో చూపెట్టిన కొన్ని సీక్వెన్సెస్ దగ్గర అవే చాలా ఎక్కువ చూపెట్టారు. 3-4 సీన్స్ అయితే చూపెట్టారు, ట్రైన్ సీక్వెన్సెస్. అది మాత్రం కూడా వేరే ఉంది భయ. సో ఇలా చెప్పుకుంటే గ్రాఫిక్స్ పరంగా కొన్ని యాక్షన్స్ సీన్స్ కానివచ్చు, ఫైట్ సీన్స్ కానివచ్చు, ప్రతి ఒక్కటి విజువల్ పరంగా చాలా బాగా ఉన్నదని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకుంటే ఫిలింలో. అండ్ హనుమాన్ ఫిలిం తర్వాత మన తేజ సజ్జా గారికి ప్లస్ ఫిలిమే. అంతకుమించి నేను ఇంకే తేజ సజ్జా గారి గురించి ఏది మాట్లాడా, యాక్టింగ్ పరంగా అంత పరంగా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వెళ్ళి చూడండి, అంతే, చూడొచ్చు ఫిలింని, వర్త్ ఇట్ అని చెప్తాను, మీరు పెట్టే డబ్బులకు అని చెప్పొచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా నేను ఏది కూడా ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేను, అదన్నట్టు ఇక నేను ఫైనల్గా ఇది అన్నట్టు మూవీ రివ్యూ. అండ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని విజిట్ చేయండి, మంచి మూవీ రివ్యూస్ ఉంటాయి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం భయ్య, మరి బాయ్.